ఓకే. సో ఈ రోజు సెక్షన్ లో మనం రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో బేసిక్ షేప్ అనేది మనం ఎలాగనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి రెక్టాంగులర్ షేప్ నుండి మనం ఆబ్జెక్ట్ తాలూకా డిజైన్స్ మనం ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ మనకి ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా లోగోని నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ మనం ఆ టైప్ ఆఫ్ లోగో తయారు చేయాలంటే సో ఫస్ట్ మనకి రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఇందులోని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ రేషియో అనేది నేను పెట్టుకోవడం జరుగుతుంది. సో ఫిక్స్డ్ రేషియోలో నేను ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఒక సెలెక్షన్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఒక న్యూ లేయర్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఓకే అని చెప్పి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లో ఏం చేయాలంటే మనం రెడ్ కలర్ అనేది మనం పెట్టుకోవాలి. సో రెడ్ కలర్ పెట్టుకొని దీన్ని ఇక్కడ నేను ఓకే చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమైందంటే ఒక రెడ్ కలర్ అనేది మనకి రావాలి. ఓకే, సో రావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ పెట్టి ఇక్కడ ఓకే అని చెప్పాలి. అప్పుడు నాకు ఇక్కడ రెడ్ కలర్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మధ్య పార్ట్ నేను రిమూవ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ని మనం సెలెక్షన్ చేసి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేస్తాం. అప్పుడు నాకు ఇక్కడ ఈక్వల్ గా ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం అప్లై చేయాలంటే కీబోర్డ్ లో ఎంటర్ కీ కానీ లేదా మూవ్ టూల్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇది అప్లికబుల్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత దీన్ని నేను రిమూవ్ చేయాలి. అంటే కీబోర్డ్ లో నేను డిలీట్ కీ అనేది నేను ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం మరొక న్యూ లేయర్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఫోర్గ్రౌండ్ కలర్ లోకి వచ్చి ఇక్కడ నేను బ్లూ అని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తాను. అయితే ఈ కలర్ ఇందులో నాకు ఫిల్ అవ్వాలనంటే ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్ లోకి వచ్చి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్తాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ కలర్ ఇక్కడ ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ లేయర్ 1 అనేది మనం సెలెక్షన్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ కీని హోల్డ్ చేసి నేను ఇక్కడ ఈ లైన్ ఇక్కడ వరకు వచ్చినట్లుగా ఇలా పెట్టుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను దీన్ని ఇలాగా డ్రాగ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఇలా డ్రాగ్ చేసుకొని మళ్ళీ నేను దీన్ని ఇలాగా డ్రాగ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేస్తాను, కీబోర్డ్ లో ఎంటర్ కీ. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ కీబోర్డ్ లో ఉన్న డిలీట్ కీ ప్రెస్ చేస్తే
లేయర్ 1 అనేది సెలెక్ట్ అయి ఉన్నది కాబట్టి లేయర్ 1 అనేది నాకు రిమూవ్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ రొటేట్ 90 degrees క్లాక్ వైజ్ అని చెప్పి ఎంటర్ కి ప్రెస్ చేసి మళ్ళీ నేను ఇక్కడ డిలీట్ కి ప్రెస్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత సెలెక్ట్ లోకి వెళ్ళి మనం డీసెలెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత లేయర్ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ లోకి వచ్చి ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేస్తే ఆ తర్వాత ఎంటర్ కి కొడితే మనకి అప్పుడు ఫైనల్ గా నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా లోగోని మనం ఇలా తయారు చేసుకోవాలి. అయితే ఈ రెండు లేయర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఆల్ లేయర్స్ అని చెప్తే సో ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ లేయర్స్ ని మూవ్ చేయడానికి కానీ లేదా మనం స్కేల్ చేయాలనుకుంటే ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ కాకుండా ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే రెండు లేయర్స్ కూడా ఒకేసారి నాకు చిన్నదిగా మనకు వస్తుంది. మళ్ళీ ఎంటర్ కి ప్రెస్ చేస్తే అది మనకి అప్లికబుల్ అవుతుంది. సో డిలీట్ చేసేస్తే నాకు ఇక్కడ అది రిమూవ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ టూల్లో ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అని ఉంటుంది. మరి ఫిక్స్డ్ సైజ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక లోగో లేదా ఒక డిజైన్ నాకు పర్ఫెక్ట్ గా సైజ్ తెలిసింది అనుకోండి, అప్పుడు నేను ఉపయోగించాను. ఎగ్జాంపుల్, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది, ఇది అందరికీ తెలిసింది. సో ఇక్కడ విత్ లో 3.5 cm సెంటీమీటర్ అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ హైట్ లో 4.5 సెంటీమీటర్స్ అని ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఆ సైజులోనే నాకు ఇక్కడ సెలెక్షన్ క్రియేట్ అయిపోతుంది. మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఏం చేయాలి? మనం కలర్ పిన్ చేసుకోవాలంటే ఓన్లీ మనం ఏదో ఒక కలర్ ని మనం సెలెక్షన్ చేసుకొని కలర్ ఫిల్ చేసుకోవాలంటే ఫోర్గ్రౌండ్ కలర్ లో కీబోర్డ్ లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసుకోవడానికి అవుతుంది. ఆ తర్వాత డీసెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి డీసెలెక్షన్ చేయొచ్చు. కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలాగా మనం ఆ తర్వాత మళ్ళీ మనం రెక్టాంగులర్ లో నార్మల్ లో మనం పెట్టేసాం అనుకోండి, ఇక్కడ ఒక ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ సెలెక్షన్ తీసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అండ్ మార్క్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక సపరేట్ గా ఒక విండో ఓపెన్ అయింది చూడండి ప్రాపర్టీస్. ఇక్కడ మనకి ఎలా రిమూవ్ అవ్వాలనేది డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను, అర్థమైందా? అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఇలా క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ నేను న్యూ లేయర్ అని చెప్పి ఓకే అని చెప్పేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ ద పర్సన్ అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏంటంటే రెక్టాంగులర్ మార్క్యూర్ టూల్ తో మనం ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మనకి ఒక ప్లాన్ మనం తీసుకుంటే డిపెండ్ ఆన్ ప్లాన్ బట్టి మనం అక్కడ దాని తాలూకా యూజెస్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ తయారు చేయాలనుకుంటున్నాం. ఒక ఫ్రేమ్ అంటే ఏంటి? ఇమేజ్ ప్లేస్ చేసి ఉన్న ఐటమ్ అని అంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రెక్టాంగులర్ మార్క్యూర్ టూల్ తీసుకొని దీన్ని నార్మల్ లో పెట్టుకొని ఇక్కడ
ఒక రెక్టాంగులర్ షేప్ ని ఇక్కడ డ్రా చేయండి. దీనికేమో కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ అనేది ప్రెస్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఏదో ఒక కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ ని ఫిల్ చేయాలంటే ఇక్కడ మనకి పెయింట్ బకెట్ టూల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకుంటే కలర్ ఫిల్ అయిపోతుంది. మరి మధ్య పార్ట్ లో ఆ కలర్ ఉండకూడదు అంటే రిమూవ్ చేయాలి కాబట్టి సెలెక్షన్ లో మధ్య పార్ట్ రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఎంటర్ కి కొట్టేసి డిలీట్ కి కొడితే మధ్య పార్ట్ పోతుంది. ఆ తర్వాత కంట్రోల్ డి చేస్తే డీ సెలెక్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక పిక్చర్ ని మనం ఓపెన్ చేద్దాం. ఒక పిక్చర్ ఓపెన్ చేస్తే నాకు ఇలా వస్తుంది ఇక్కడ ఈ ట్యాబ్ లాగా. ఈ ట్యాబ్ ని మనం ఇలా డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ నేను తర్వాత ఈ విండోని క్లోజ్ చేసేయాలి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ ఇమేజ్ చిన్నది అయిపోయింది. సో ఇక్కడ ఇమేజ్ మనకి బిగ్ సైజ్ మనకి కావాలంటే ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది నాకు ఏమవుతుంది అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కి కొట్టిన తర్వాత ఇమేజ్ బ్యాక్ వెళ్ళాలనుకోండి, కీబోర్డ్ లో పీ పక్కన ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టాలి. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ఏమవుతుందంటే నాకు ఇమేజ్ తాలూకా లేయర్ ఏమో లేయర్ 1 బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం లేయర్ 1 అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్ లోని మ్యాజిక్ వాండర్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది, దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే అవుటర్ పార్ట్ అనేది నాకు సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇమేజ్ లేయర్ ని తీసుకొని కీబోర్డ్ లో డిలీట్ కి కొడితే నాకు ఇది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ rectangular marquee tool.